వచ్చనని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి హరివాణం పౌరుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి హరివాణం పౌరుడా, పాడవోయి హరివాణం పౌరుడా, పాడవోయి హరివాణం పౌరుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. ఎదిరించవోయి పరిస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి పనిని రాజకీయం చేసుకునేవారే, తమ సౌఖ్యం తమ భాగ్యం చూసుకునేవారే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుట క్షేమదాయకం. పాడవోయి హరివాణం పౌరుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. మండల నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏకదీక్షతో ఆదోని జిల్లా సాధించిన నాడే రాష్ట్రానికి మన మండలం అందించునులే శుభ సంకేతం. పాడవోయి హరివాణం పౌరుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. అలా నమ్ముడు రైదరಲ್ಲ ಅದಕ್ಕೆ ಈಗ 17 గ్రామాల ప్రజల ఐక్యత, 17 గ్రామాల ప్రజల ఐక్యత, 17 గ్రామాల ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి 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 17 ప్రజల గర్భర ఐక్యత. కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఐక్యత ఐక్యత. ఆంధ్రప్రదేశంలో అతి పెద్ద మండలమైన ఆదోని మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకున్నారు. అదేవిధంగా ఆదోని మండలాన్ని 2 మండలాలుగా ప్రకటించింది. పెద్దారివాడ మండలము ప్రకటించింది. అలాగే పెద్దారివాడ మండలము పెద్దారివాడ కేంద్రంగా ప్రకటించాలని సార్కి ట్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఈరోజు కొన్ని రాజకీయ నాయకులు పెద్దారివాడ కేంద్రంగా మండల ఆఫీసులో పెట్టొద్దంటున్నారు. ఇది ఎలా ఉందంటే నువ్వు కూతురుని అడిగావు, కూతురుని ఇచ్చినాను, నా కూతురు నా దగ్గర ఉంటుంది, నువ్వు అక్కడే ఉండు, కావాలంటే అప్పుడప్పుడు ఒకసారి వచ్చిపోవాలన్నట్టుంది. అలా జరగదు. పెద్దారివాడ మండలము పెద్దారివాడ కేంద్రంగా ప్రకటించి అక్కడే పరిపాలన జరపాలని సీఎం సార్కి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి చెప్తున్నాము. జై పెద్దారివాడ పెద్దారివాడ మండలాన్ని పెద్దారివాడ మండలాన్ని గ్రామం తరఫున కులాలకు అతీతంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ సైతం మేము ధన్యవాదాలు తెలపడానికి పెద్దడం భారీ సంఖ్యలో రైతులము మళ్ళీ అన్ని పార్టీలు కలుపుకొని పోతున్నాము. అందుకోసమే సీఎం సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సీఎం సార్ వాళ్ళ ఉద్దేశం ఒకటే, అంటే బార్డర్లో ఉన్న ఏరియాలో పెద్ద గ్రామం ఉంది, వాళ్ళందరూ చుట్టుపక్కల చాలా వెనుకబడిన ప్రాంతం ఉంది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే కరువు మండలం ప్రకటించినప్పుడు మాకు రెయిన్ గేజ్ ఎక్కడ ఉంది అంటే మాకు ఆదోళన ఉంది. ఆదోళన ఎప్పుడు చిన్న వర్షం కూడా పడి రెయిన్ గేజ్ నిండిపోతుంది. మరి కరువు మండలం లేదని ప్రకటిస్తున్నారు అన్నమాట. అదే ఒకవేళ పెద్దగూడెం మండలం అయితే ఆ వాటర్ గేజ్ అనేది ఇక్కడ పెద్దగూడెం పెడతారు. మా గ్రామాల్లో అసలు వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి కరువు మండలంగా ప్రకటించడానికి చాలా ఆస్కారం ఉంది. దాంతోపాటు విద్యార్థులకు విద్యను అందించవచ్చు. అన్ని మండల కేంద్రంలో వసతులన్నీ పెద్దగూడెంకి వస్తాయి కాబట్టి పెద్దగూడెం మండలం ప్రకటించినందుకు కుటుంబ ప్రభుత్వానికి మా ప్రజలు యావత్ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందుకోసమే పెద్దగూడెం గ్రామాల ఐక్యత, పెద్దగూడెం మండలాన్ని అలాగే కొనసాగించాలి. గ్రామ మండల ఐక్యత, మండల ఐక్యత. ఆర్డర్ ఇందండి ఆడు మాత్ రైట్ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి 17 గ్రామాల ఐక్యత, 17 గ్రామాల ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. 17 గ్రామాల ఐక్యత, 17 గ్రామాల ఐక్యత, 17 గ్రామాల ఐక్యత. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. We want, we want, we want. గ్రామ ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మండల ఐక్యత. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. గద్దారివాడ మండలాన్ని, గద్దారివాడ మండలాన్ని, గద్దారివాడ మండలాన్ని, గద్దారివాడ మండలాన్ని. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 17 గ్రామాల ఐక్యత, 17 గ్రామాల ఐక్యత. పాడవోయి హరివాణం పౌరుడా, ఆడి పాడవోయి జయగీతిక. పెద్ద హరివాణం మండలం వచ్చనని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి హరివాణం పౌరుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి హరివాణం పౌరుడా, పాడవోయి హరివాణం పౌరుడా, పాడవోయి హరివాణం పౌరుడా, ఆడి పాడవోయి విజయ గీతిక.
స్థితి పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా మండల ప్రజల ఐక్యత మండలం కేంద్రంగా మండలం కేంద్రంగా కుటాబీ ప్రభుత్వానికి మండల కేంద్రంగా ప్రకటించినందుకు మండలం కేంద్రంగా ప్రకటించినందుకు మండలం కేంద్రంగా ప్రకటించినందుకు నేడు ప్రతి పనిని రాజకీయం చేసుకునేవారే తమ సౌఖ్యం తమ భాగ్యం చూసుకునేవారే స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం ఆడబోయి హరివాణం పౌరుడా ఆడి పాడబోయి విజయ గీతిక మండల నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏకదీక్షతో ఆదోని జిల్లా సాధించిన నాడే రాష్ట్రానికి మన మండలం అందించునులే శుభ సంకేతం పాడబోయి హరివాణం పౌరుడా ఆడి పాడబోయి విజయ గీతిక పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పెద్దరివాణం మండలంగా మార్చండి మా మనోగతం తీర్చండి ఇకనైనా మండలంగా మార్చండి మా ఊరిలో జనాభా ఎక్కువ నిధులేమో తక్కువ కరువుకు సభ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఆ రోజు ఒక టీచరు పెద్దారవణం మండలం చేయాలని, కర్నూలు జిల్లా చేయాలని ఒక మేడము పాట పాడింది. ఆ పాట వినిపిస్తాము. పెద్దరివాణం నీ దృష్టిలో ఎందుకంత తక్కువ ఇకనైనా పెంచుకో ప్రజల పైన మక్కువ సరిహద్దులో సైనికులున్నట్టు ఆంధ్ర సరిహద్దు తుది పొద్దు పెద్దరివాణం
గారు సంధించండి అదోని పైన అభివృద్ధి బాణం పెద్దరి వాణం మండలం కొరకే మానిత్యరణం ముఖ్యమంత్రికి విన్నపం ఉప ముఖ్యమంత్రికి విన్నపం మంత్రులకు విన్నపం మాలోని నాయకులకు విన్నపం మా న్యాయమైన ఆశయానికి ఆదోని జిల్లా ప్రగతికి పునాదులు వండి పెద్దరివాణం మండలానికి మార్గదర్శ తీసుకురండి పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పెద్దరివాణం మండలంగా మార్చండి మా మనోగతం తీర్చండి మా గతమంతా కన్నీళ్ళ కష్టాలండి ఇకనైనా మండలంగా మార్చండి పాడవోయి హరివాణం పౌరుడా ఆడి పాడవోయి జయగీతిక పెద్ద హరివాణం మండలం వచ్చనని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి హరివాణం పౌరుడా కదలి సాగవోయి ప్రగతిదారులా ఆగకోయి హరివాణం పౌరుడా పాడవోయి హరివాణం పౌరుడా పాడవోయి హరివాణం పౌరుడా ఆడి పాడవోయి విజయ గీతిక ఎదిరించవోయి పరిస్థితి పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు ప్రతి పనిని రాజకీయం చేసుకునేవారే తమ సౌఖ్యం తమ భాగ్యం చూసుకునేవారే స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం పాడవోయి హరివాణం పౌరుడా ఆడి పాడవోయి విజయ గీతిక మండల నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏకదీక్షతో ఆదోని జిల్లా సాధించిన నాడే రాష్ట్రానికి మన మండలం అందించునులే శుభ సంకేతం పాడవోయి హరివాణం పౌరుడా ఆడి పాడవోయి విజయ గీత
ఒక టీచరు పెద్దారవణం మండలం చేయాలని, కర్నూలు జిల్లా చేయాలని ఒక మేడము పాట పాడింది. ఆ పాట వినిపిస్తాము. పెద్దరివాణం నీ దృష్టిలో ఎందుకంత తక్కువ, ఇక నైనా పెంచుకో ప్రజల పైన మక్కువ. సరిహద్దులో సైనికులున్నట్టు ఆంధ్ర సరిహద్దు తుది పొద్దు పెద్దరివాణం. ముఖ్యమంత్రి గారు సంధించండి అదోని పైన అభివృద్ధి బాణం. ಹಂಗಂತ ప్రభుత్వం మండలం ప్రకటించినప్పుడు మేము ఆశాభాషగా రాలేదు. ఇక్కడికి కొసగా రాలేదు. మేము వెంటబడినాం, కర్నూలు పోయినాం, విజయవాడ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని కలిసినాం. మా కోరిక విన్నవించినాం. తర్వాత ముఖ్యమైనది మేము పాల్గొని మా యొక్క విన్నపాన్ని ఇచ్చినాం. అప్పుడు ఇచ్చింది అదే, ఇప్పుడు ఇచ్చింది కానీ ఇక్కడ అధికారుల పొరపాటు లేదు. కానీ అడిగితే మేము వాళ్ళకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది. దాని బదులు మాకు ఇంగ్లాండ్లో ఎండి హళ్ళి, పెద్దగోనహాಳು, వందమాగలి, ఎజ్జల్లి కలపమని చెప్పాము. ఇది మేము అడిగిన సమావేశమైన ప్రజల కోరిక. ఈ ప్రజల కోరికను మేము కోరినటువంటి మండలాలతో పెద్దారివాణం, సంతేకూడూరు, ఎడవల్లి, పలదూరు, సింగారివాణం, చిన్నగూడెం 7 గ్రామాలు. 7 గ్రామాలతోనే అవసరమైతే మండలం ప్రకటించాలి. 7 గ్రామాలతోనే మండలం ప్రకటించాలి. ఉన్న పులివెందుల చెట్టు జరిగింది.
చిప్పగిరి మండలం ఉంది, ఎన్ని గ్రామాలు ఉన్నాయి తెలుసుకోండి. కాబట్టి మేము కోరేది ఒకటే, మేము కోరినట్టు ఇస్తారా ఇవ్వండి. మీకు ఇబ్బంది అయితే మీరు కొత్త వాదనకు మేము వ్యతిరేకిస్తున్నాం, అందుకే వచ్చాం. ఈ రోజు ఏమంటున్నారంటే పెద్ద మండలం ఉంటుందంట, ఆదోళన అది ఎట్లా సాధ్యం? దానికి మేము సత్యన ఒప్పుకోము. పెద్ద హరివాణంలోనే కేంద్రంగానే మండలం ఉండాలి. అవసరమైతే గ్రామాన్ని తొలగించండి. చేస్తే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, మేము కోర్టు తరపుతున్నాం, ప్రభుత్వానికి పిలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, క్యాబినెట్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. అది కొనసాగించిన పక్షంలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా పెద్దవారివాడం మండలాన్ని ఎలా రక్షించుకోవాలో ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా న్యాయ పోరాటం, తర్వాత ఇంకా మనం ఈ రాజకీయంగా ఏ పోరాటం తీసుకుంటూ తెలియదు. కానీ ముఖ్యంగా ఒక్కటి మనం చేస్తున్నాం. గత 10 రోజులుగా 16 గ్రామాలకి ఒక్కి చెప్తున్నాం. అప్పుడే ఒకసారి చెప్పినాం. ఎందుకంటే చెప్తారు మీరు, మేము ఒప్పుకుంటున్నాం కదా, మేము ఒప్పుకుంటే కూడా మేము గౌరవ గ్రామాలు కూడా మేము కలుపుకొని ఆ పక్కన ఎడవల్లి, బోడూరు, సర్దేపూరు కూడా లేదని చెప్పడంలో ఖచ్చితంగా దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉంది. దానికి మేము విరవము. ప్రజలు మా పక్షాన ఉన్నారు. అవసరమైతే మీరు ఒపీనియన్ పోల్ పెట్టండి ప్రతి గ్రామంలో, మేము ఛాలెంజ్గా చూపిస్తాం. ఈరోజు సత్యపూర్లో పెట్టండి, చిన్నారివడం చిన్నగొండలో పెట్టున్నారు. ప్రజల కోరికే కోరుతున్నాము. ఒక్కటి కరపత్రం వాళ్ళు పంచారు, అందులో నా ఒక కరపత్రం 40 ఏళ్ల కిందది బ్రదర్, 40 ఏళ్ల కిందట ఎన్టీఆర్ గారికి బహిరంగ రాసి ఇవే మండలాలు కోరడం జరిగింది. అప్పుడు నేను ఒక ఒంటివాడిని, నా గ్రామాలలో సంతకాలు తీసుకున్నాం. ఇప్పటికీ దాఖలు ఉన్నాయి. కొంతమంది వచ్చి మా గ్రామంలో పెద్దలు మాకు దీనికి బాగా మాకు ఉత్సాహం ఇచ్చిందే మన ఎమ్మెల్యే ఎవరు, మన ఎమ్మెల్యే ఎవరు సార్ ఏం చెప్పాడు హరివాణంలో, హరివాణం ఏం చెప్పాడు, మండలం కోసం ఏం చేస్తా అన్నాడు, చేస్తాను చెప్పినాడు. దానికి ఉన్నాడు సర్పంచ్ రామ, ఎప్పుడు తెలియదు కానీ సర్పంచ్ రామ బ్రహ్మాండమైన మాట చెప్పినాడు. సార్ పెద్ద హరివాణం మండలం అయితే పార్థ సారథి గారు మీ విగ్రహాన్ని ప్రతిష్టాన్ని పెద్దవాడు పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు సార్ మీ ఫోటో ఇవ్వండి అడిగినాడు. కాబట్టి విగ్రహం కూడా ఆర్డర్ ఇచ్చినాము, ఎమ్మెల్యే విగ్రహం ఆర్డర్ ఇచ్చినాము. పెద్ద హరివాణం కేంద్రంగా ఎప్పుడైతే ప్రకటిస్తే సార్ అమెరికా వచ్చిన తర్వాత పెద్ద హరివాణంలో పార్థ సారథి గారి విగ్రహం ప్రతిష్ఠించడానికి మా రాముతో మేము సహకరిస్తామని మనం చూసుకుంటూ, ఇది ఖచ్చితంగా ఇక్కడ మనకందరికీ తెలుసు. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ప్రజలే పెట్టొద్దండి. మీది కూడా తీసుకోండి రాజకీయ ఎలక్షన్లో. ఇది ఎలక్షన్ కాదు, ఇది ప్రజల కోరిక. మీరు అంటున్నారు ఏమని పరిపాలన సౌలభ్యం. మన పెద్ద హరివాణం మండలం పేరు తెచ్చి ఆదోళన పెడితే పరిపాలన సౌలభ్యమా? పోనీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటన ఉందా? 2 మండలాలు ఒకటే కేంద్రంలో ఉండడం, లేదా పిచ్చి ఆలోచనలు పెట్టేసి అక్కడ పెట్టినటువంటివన్నీ మేము వాళ్ళని ముఖాలతో తీసుకొని వాళ్ళని ఏం ఆడడం లేదు. వాళ్ళ ఆత్మహత్య వాళ్ళే చేసుకోవాలి. మేమైతే చెప్తున్నాను, ఈరోజు సార్ నేను కూడా ఆవేశంగానే ప్రకటించిన. ఈరోజు సాయంత్రం నుంచి నేను ఆదోనిలో 31 సాయంకాలం వరకు 20 రచ్చ చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు నోట్ చేసుకోండి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు కూర్చొని 31 సాయంకాలం గవర్నమెంట్ ప్రకటన వచ్చేంత వరకు మేము నిర్వహణ చేస్తాను. పొరపాటున కనుక పెద్ద హరివాణం కేంద్రం మిస్ అయితే 1వ తేదీ నుంచి ఆ ఉద్యమమే దాని పాట వేరుంటుంది. మేము ఇంకొకటి ఇక్కడ వచ్చినటువంటి మేము జిల్లాకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. నేను వ్యక్తిగతంగా 2022లో మా ఆర్సీసీ తరఫున నేను శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులు కలిసి మేమంతా కూడా మూసానపల్లి నుంచి ఫస్ట్ పాదయాత్ర చేసింది మేము సార్. ఇక్కడికి మేము చేసాం. మేము జిల్లాకు కావాల్సిందే, జిల్లా కోసం మేము పాటుపడతాం. నిన్ననే నేను జిల్లా కోసం ఒక పాట పాడినాను, ఒక పాట రాసినాను సార్. పాట రాస్తే అభిరామనే పిల్లోడు దాని పాట పాడి పెట్టాడు, గ్రూపులో పెట్టాను. ఆ పాట ఏమంటే పాడబోయే హరివాణం పౌరుడా ఉరకాలి, ఆగకోయే హరివాణం పౌరుడా, నిద్ర మేలుకోయే హరివాణం పౌరుడా. మా ఉద్దేశం ఏమంటే మాది ఆదర్శ మండలంగా కావాలి, సకల జిల్లా సౌభాగ్యంగా ఉండాలి. అదేవిధంగా ఆదోని జిల్లా తెచ్చిన తర్వాత మేము రాష్ట్రానికి
రాష్ట్రానికి మేము మార్గదర్శనం కావాలి. పెద్దరివాణం మండల నేతృత్వంలోనే ఆదోని జిల్లా ఏర్పడినటువంటి కీర్తికి మేము రెడీ ఉన్నాం. మేము జిల్లా జేఏసీ వాళ్ళకు ప్రకటించినాం. మేము పాదయాత్రకు మేము సంసిద్ధమైనాం. వాళ్ళే మా ప్రోగ్రాం ఇవ్వలేదు, అది వాళ్ళ ఇష్టం. తర్వాత నేను ఇంకో ప్రకటన కూడా చేశా. ప్రకాష్ జైన్ గారు, అదేవిధంగా పెద్దలు మన మల్లప్ప గారు కూడా శిబిరంలో ఆమరణ నిరసన ప్రకటించినారు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ స్ఫూర్తితో నేను ఇప్పుడు చెప్తున్నా, నా బర్త్డే జనవరి 4 సార్. ఇప్పుడు జేఏసీ అంగీకరిస్తే 5వ తేదీ నుంచి నేను జిల్లా శిబిరం కోసం నేను నిర్వహించ కూర్చుంటా. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మిత్రులకు మనం చేస్తున్నా, మీరు దీన్ని తీసుకోండి. 5వ తేదీ పెద్దరివాణం మండలం తరఫున ఆదినారాయణ రెడ్డి అనే ఒక ఫూల్, అందరూ ఫూల్ అంటున్నారు. ఈ ఫూల్ అడిగితే ఈ ఫూల్ ఖచ్చితంగా కూర్చుంటారు. ఈ ఫూల్కి అవకాశం ఉందని చెప్పేసి జేఏసీకి సమయంగా చేస్తున్నారు. జేఏసీ వాళ్ళు నిన్న ఆ శిబిరం దగ్గర పోయినందుకు కూడా మా వాళ్ళు కొంచెం క్వశ్చన్ నిజమే. ఎందుకంటే మండలం ఇష్యూ కాదన్నప్పుడు మీరు మండలం ఎంత ఎట్లా పోయినారో వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. నేను ఒక కరపత్రం చేస్తానంటే వద్దన్నారు, వాళ్ళు మన్నించినాం. మేము జిల్లా కోసం ఉంటాము, హరివాణాన్ని వదులుకోము. హరివాణం మండలం మాదే, ఆదోని జిల్లా మనదే. కాబట్టి ఇప్పుడు ఈరోజు సహకరించినట్టు అందరికి కూడా నేను ఎట్లా చెప్పాలో అర్థం కాదు. నిన్నైతే నాకు హరివాణంలో ఏడుపు వచ్చింది, ఇప్పుడు నాకు అదే వస్తూ ఉంది. అంటే ఏడుపు కాదు, నేను ఒక్క మాట చెప్తాను సార్. ప్రజాముఖంగా హరివాణం నా ప్రాణం, హరివాణం నా పెద్ద సంతే కూడూరు బొళదూరు ఏడువెల్లి మద్దతు హరివాణకి ఇచ్చినాము. ఇంకా ఏమన్నా వస్తే ప్రత్యేకంగా పోరాడతాము. పోరాడుతున్నాము తెలుసా మీకు? పోరాడి 1 నెల కింద మండలం పెద్ద మండలం శాంక్షన్ అయితే లేదా అందరికి తెలుసు. అయితే కూడా కొందరు నాయకులు 16 గ్రామాలకు అనౌన్స్ చేస్తే 16 గ్రామాలు అడ్డం పెట్టి మమ్మల్ని దూరం చేస్తున్నారు. అందుకే మేము ఈ రోజు బల నిరూపణ చేయాలని ఈ రోజు ఇంటికి వచ్చినాము. మిత్రులారా, అందరూ ఆలోచించండి. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతేనేమి, మాజీలు అయితేనేమి, ప్రెసిడెంట్ అయితేనేమి, ఒకే ఒక నాయకుడు మాకు మద్దతు ఇచ్చినాడు. ఎవరు తెలుసా? పార్థసారథి గారు. ఆయన మండలం అయిన తర్వాత మేము పెద్ద మండలం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పోరాడినాము, సాధించినాము. సాధిస్తే కొందరు నాయకులు మాకే దూరంగా ఉంది, మీకు హరివాణం దూరం అయితే వద్దని చెప్పి ఆడ దీక్ష కూర్చున్నారు. మీరు ఆలోచించండి. మా గ్రామం పెద్దదని మేము కాలువల యువతలో ఉన్న గ్రామాలు ఎంచుకున్నామే తప్ప అవతల ఉన్న గ్రామాలు ఎంచుకోలేదు. డాడాపురం జాగిర్ నాతోళి బసాపురం ఎంచుకోలేదు. మేము గణేకొందు కూడా ఎంచుకోలేదు. ఈ రోజు మేము ఇచ్చిన 7 గ్రామాలు మీరు మమ్మల్ని ఇందులో తొక్కిపారదెంగారు. మనం యాక్టివ్గా కష్టపడి తెచ్చుకున్న మండలాన్ని చిత్రు రంగులు పెడతారా? మాకి మీకు చేతగానే తెచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, సార్ రెడీ ఉన్నాడు. ఏమన్నా ఐడియా ఇస్తే చంద్రబాబు రెడీగా ఉన్నాడు. మీరు పోరాడండి, మేము కూడా వస్తాం. నాకు కూడా బాధ్యత ఉంది. ఆ రోజు నేను కూడా పెద్ద తుమ్మడం రాశాం, జిల్లా రాశాం. మేము కూడా కాదనం లేదు, ఓన్లు పెద్దవాళ్ళు అడగలేదు, పెద్ద తుమ్మడం కూడా అడిగినాం. మొత్తం మీకు పెద్దోళ్ళు, మీరు ఇప్పుడన్నా ఆదోని ప్రజల మనోభావం తెలుసుకోండి. కొట్లాడని ఒక ఇంట్రెస్ట్ తెలుసుకోండి. మీ ఆయామంలోనే మీరు ఇంకా ఎమ్మెల్యేక ముందు అదే ఆదోన్లో 10,000 మంది ఉపాధి కల్పించిన రాయలసీమలో కొత్తాని బిల్లు, ఇంకా 3 బిల్లు ఉండే. ఆ రోజు మేము చిన్నప్పుడు బస్సుకు వస్తే ఆ ఉపాధి బిల్లు ఇడిచినాక కార్మికులు రోడ్డు మీద పోతే ట్రాఫిక్ బంద్ అయ్యేది. ఏడ పెట్టారు ఇప్పుడు? ఎక్కడ పోయేది? అమ్ముకోండి బిల్లులు, మీరు అమ్మి బాగా పంచుకోండి. ఈరోజు మీరు సబితం పట్టుకోండి, తెచ్చాం. మా తిప్పలు మాకు ఉంది. పేద ప్రజలు 4 మండలు కాదు, 1 మండలం తీసాం. సంతోషం తప్ప మీరే చెప్పండి. ఇంకా చేస్తే అయిపోతుంది కదా, మేము కూడా వస్తాం కదా. నా ఏకి 1 మండలం తెచ్చుకున్నాము. నన్ను ఎవరు ద్రోహం చేయలేదు. నేను 10 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామాలు పెట్టాము. నన్ను ఎవరు నానాపూర్ ఆగిన గడక పెట్టలేదు. ఈరోజు మరీ చెప్తాను, నేను ఆలూరు మండలాన్ని 6 మందిని 6 గ్రామాలతో పాటు మా ఆదోని మండలం 9 గ్రామం పెట్టాము. మీరు ఆలోచించండి, ఎందుకు ఇంత రక్ష పెడుతున్నారు? మీరు ఎందుకు రక్ష పెడుతున్నారు? కూసబట్టి ఏమో బాగా తప్పది. తెచ్చుకున్నారు ఆ మండలాన్ని, అదే ఊర్లో పెట్టాలి. ఒక నాయకుడు వచ్చిందా? ఒక నాయకుడు అని చెప్పాడా?
మరి ఆదోళనలో పెడతారంట. ఆదోళనలో పెడితే మీకు బాగుంటుంది కదా గుర్రం. పోతే లగం పోతుంది, కడుపులో ఉండదు. పెద్ద తుమ్ములు పోతే కడుపులో ఉండదు. గుర్రాలు గుట్టగలరు మీకు చేత ఉండాలి కదా. సిగ్గు శరం ఉండాలయ్యా. పేద ప్రజలు తెచ్చిన మండలాన్ని మీరు తుమ్ము చేస్తారా? చేయండి. పెద్దారివాణం మంటలు క్యాన్సర్ అయితే పెద్దారివాణం ప్రజలు చూపిస్తారు మీకు. ఒకప్పుడు 86లో మా ఊరికి సీట్ ఇస్తామని ఇయ్యలేదు. ఆ రోజు ఏకదాడి నిలబడిన పెద్దారివాణం, ఏకదాడి నిలబడి ఆ రోజు మమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు, వాళ్ళు నీళ్ళు పాలైపోయినారు ఆ రోజు. ఈరోజు చెప్తా, అన్నతమ్ములుగా ఉండాలి. నేను కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాదం లేదు. పారివాణమే పెట్టుకుంటాడు, పారివాణమే ఉంటాడు, ఎప్పుడు ఊరు అంటాడు. ఊరు పుట్టిన ఊరు బాగా పెడితే ఇంకా ముందు పోవచ్చు. మేము పుట్టిన ఊరిని గెలిచి పెట్టుకొని ఇసరాకి పరేసి నేను పోతే నాయకుడు అయితే మీకేం తెలుసు? పుట్టిన ఊర్లో ఉన్నారా మీరు? లేదు. మేము పుట్టిన ఊర్లో ఉంటాం. మేము పుట్టి ఊర్లో వస్తాం. మేము ఈరోజు మాకు మాటలు లేవు మీలాగా. మేము సస్తే అదే ఊర్లో ఉంటాం, బతికారులో ఉంటే పెద్ద ఉంటాం. రోజు 20 కిలోమీటర్ మేము ప్రయాణం చేస్తాం. ఆ రోజు మేము ఆదోళ్ళు ఇల్లు కట్టాలని, ఇల్లు తీసుకోవాలని మాకు ఐడియా కూడా రాలేదు. బాగా ప్రజలు, పుట్టిన ఊరు ప్రజలు మాకు యాక్సెప్ట్ ఇచ్చారు, మమ్మల్ని ముందు పంపించారు. మేము స్వార్థ కోసం ఆదోళ్ళు ఇల్లు కట్టుకొని జంజా చేసుకొని 60-40, 70-40 వేరేది అంత బాగా పంచుకుంటారు. మరి ఈ పెద్ద మండలం అయితే ఎందుకు పంచుకోవడం లేదు? చెప్పండి. ఫస్ట్ అన్ని దళాలు అడ్జస్ట్ అవుతారు. అయ్యా చంద్రబాబు మొక్కి చెప్తున్నాడు, ఉసుగు ప్రకారం కోసం, పేద ప్రజల కోసం ఉచిత ఉసుగు పెడితే ఆదోళ్ళ 15,000 ఉసుగు అమ్మితే నిద్ర చేస్తున్నారా మీరేమన్నా? మనోబాధ చెప్తాను నేను, మనోబాధ. చంద్రబాబు నాయుడు ఉచిత ఉసుగు పెట్టాడు, ఫ్రీ ఉసుగు పెట్టారు. మీకు తెలీదా? 5,000 చాటు అమ్ముతున్నారు, తెలీదా? మీరు ఆలోచించండి. ఎందుకు అది కనబడం లేదా? ఆలోచించండి. మేము మానవత్వం దిగితే ఏం కాదు, మాకేమంటే కోట్ల ఆస్తులు లేవు, మాకేం లేదు అనుకుంటూ దేవేంద్ర భయపడి దానికి ఏం లేదు. సస్తే ఒక్కడే, బతికితే ఒక్కడే. పేద ప్రజల కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు. మీరేం ఆలోచించండి. నాకు ఇంటే ఒక కూతురు ఉంది, సాగు. మా నాయన 30 ఎకరాల భూమి ఇచ్చాడు నాకు, అంతే చాలు. మీరు దీన్ని ఆలోచించండి. ఏమయ్యా నెల అయితే కూడా పిలిపించి చెప్పావు, మాట్లాడారు. ఏం చేశారు మీరు? చెప్పండి, ఏం చేశారు? మీ చేత కాదా? అదే అక్కడి తోసు తెచ్చి 5,000 చాటు 10,000 చేత అవుతుంది. ఈ మండలం సరిచేసేది కదా. మేము పోరాడతాం. ఇక్కడి నుంచి ఆదోళ్ళు ఏం టకాట పని చేసినా, ఏం అవినీతి చేసినా ధైర్యంగా ఉండండి. అందరూ ధైర్యంగా ఉండండి. మేము ఉంటాం. ఇన్ని రోజులు సాగు, ఇప్పుడు సాగువు. ఇన్ని రోజులు సాగిచ్చారు, ఇప్పుడు సాగు ఇవ్వము. మీరు ప్రజల్లో చైతన్యం ఉంటే మేము ముందు ఉంటాం. మేము రాకుండా మేము ఏం చేయలేము. మేము ఒక్కడే ఏం చేయలేము. మీ బలమే మా బలం, లేకుండా మేము లేదు. మీరు ఈరోజు ఒక బీసీ నాయకుడు, బీసీ మినిస్టర్ పెట్టుకొని మండలం తెస్తే ఆచారమా? అదే మీరు మండలం తెస్తే మీ కాళ్ళు పట్టుకుని నీవు తగలరు. మా రెడ్డి తెచ్చాడు, ఇక మా బీసీలు కాదు, చులు కనబడుతుంది. చిన్నది కాదు. 86 నుంచి మా ఆదినారెడ్డి కొట్టి ఊరేట మండలానికి మా గ్రామ పెద్దలు అతనికి దేవుడు దండికి ఇచ్చాడు. మీరు ఆలోచించండి. దేవుడు దండికి ఇచ్చాడు అతనికి. ఓట్లు లాస్ట్ అక్కడ చెప్పింది ఆయన. ఈరోజు ఎందుకు వస్తున్నాడు మా ఇంట? ప్రజల కోసం, పేద ప్రజలు బాగుండాలి. ఆయనకి ఎందుకు దేవుడు దండి ఆయన ఎందుకు బయటకు వస్తున్నాడు? ఆయన అవసరం అతనికి.
ఆయన అవసరమా? ఆయన మా దగ్గర వచ్చే అవసరమా? అది ఎందుకు వస్తా? అతికే మాకు లాభం వస్తుందా? మేమేం డబ్బులు ఇస్తామా? అదిగే మరి యాదన్న భాగం ఇస్తారా? ఆదోళ్ళు ఎందుకు వస్తున్నా? 75 సంవత్సరాల పెద్ద మనిషి, ఆయన మొక్కుకోవచ్చు, మేము మొక్కుకోవచ్చు. కాస్త సార్ మీరు ఆదరణ గారు, మేము మీతో నేను ఈరోజు ఉన్నాను, కష్టపడుతున్నాను. సరే మీలాగా ఉంటే వస్తుంటాను లేదు, దాన్ని కూడా మీలాగా దేవుడు నాకు ఇచ్చి ఉంటే వస్తుంటాను లేదు నేను. అంటే దేవుడు ఇస్తే కూడా ఏకదాటిగా నియత్తాగా ఎక్కడ అవినీతి లేకుండా అట్లా దేవుడు మా ఇంటి వచ్చినప్పుడు మాకేం భయం లేదు. పోరాడదాం. పెద్దారివాడ మండలి సాధించి కూడా పోరాడదాం. పెద్దారివాడ మండలి పోరాడదాం. లేకుంటే మన అల్లుడు నాన్న చెప్పినట్లు కర్ణాటక అంటారు కదా, మమ్మల్ని పంపేయండి మొత్తం మాకు సిద్ధరామయ్య ఉన్నాడు కదా, మన సిద్ధరామయ్య ఉన్నారు. పొట్టెలు కొడతామా? పంపిస్తారా? పెద్దారివాడ మండలం చేస్తారా? ఒక నిదానం మాది. ఈ రాజకీయం శాశ్వతం కాదు. నాకు రాజకీయం శాశ్వతం కాదు, ప్రజల మనసు శాశ్వతం. ఈరోజు అనుకున్నాం మేము పెద్ద పోరాడతాం. మీరు ఆడ పెడతాం, ఈడు పెడతాం, తెచ్చారా ఇంటికి? మా సార్ చెప్పండి, సార్ కష్టపడడం రాసుకున్నారు సార్, వాళ్ళు ఆడ పెడతాం పెట్టండి అని చెప్పండి. మీరు అది కాక మమ్మల్ని డబ్బులు లేకపోతే ఇచ్చాంగా. ప్రజలు అప్పుడులా లేదు, ప్రజలు అంతా యాక్టివ్ అయినారు. ఇప్పటి నుంచి గ్రామం తిరుగుతాం, గ్రామ ప్రజలు చైతన్యం చేస్తాం. మీ ఆటలు సుక్కువు. ఒకవేళ ఏమన్నా ఉంటే పైన ఎక్కడ పోండి. మీ తాలూకు కాదు, ఇది మా తాలూకు, మా నియోజకవర్గము. మీరు వచ్చి మాకు రోగులు పెడుతుంది దయబెట్టు చెప్తాము అందరికి రాజకీయ నాయకులకి. అయ్యా మీ మానవత్వం చెప్పండి. ఇదే తహసీల్దార్ ఆఫీసులో పోతే మమ్మల్ని ఎవరు అడుగురు. అదే వడవ ఉందా చదువుతా పోతే రాన కూర్చొని చకచక పని ఇంత మామూలు పోతూ కూడా పని అవుతారు. మీరు ఆదోళన ఎట్లా అడుగుతారు? ప్రజల సౌలభ్యం కాదు, ఆదోళన ఎట్లా అడుగుతున్నారు మీరు? 16 గ్రామాలు పెట్టి బోర్డు పెట్టారు కదా, మీకేమో సిగ్గు శరం ఉందా? అవ్వా చూస్తున్నా మేము. ప్రజల సేవ కావాలనుకుంటే మీరు ఇంకోటి మండల ప్రకటన చెప్పండి, మా గ్రామాల ఆదోళనలో పెట్టని చెప్పండి. పెద్దారివాడ మొత్తలు చెప్పకూడదు, దాన్ని ఏం చేయాలి దానికి? పెద్దారం మొత్తంటే మీరు ఇచ్చారేమన్నా సాయం చేశారా? పెద్దాళ్ళ పేరు ఎట్లా ఇస్తారా మీరు? మీ దమ్ము ధైర్యం ఉంటే ఆదోళన పెట్టి పెట్టుకోండి. పెద్దాడు వద్దని చెప్పద్దు, మీరు సాయం చేస్తారు. నాకు శక్తి ఉంది, శక్తి కాదు. మేము మాట్లాడచ్చు, అప్పుడే మాట్లాడలేము. కొన్ని ఓపి పెట్టాం. ఒక ఆయన ఎన్నుపోటు పొడిచాను. ఒక ఆయనకి నాకు 2 కిలోమీటర్లు దూరం ఆస్తున్నా, దూరెక్కినా భూమి చూపే ఒక ఎకరా చూపేసాలు కోట్ల భూములు చూపి మార్గానికి ఒప్పుకొని నేను. మీరు ధైర్యంగా బతుకుతూ ఉండండి పెద్దారెడ్డి గ్రామ ప్రజలు. మేము రేపు రాబోయే రోజుల్లో మంటలతో వస్తే స్వాగతం చేస్తాం, వాళ్ళకి పూలాలు వేస్తాం. ఒకవేళ మండలి ఎక్కడ పెట్టి వస్తే మేము చెప్పి ఎట్లా చేయాలో మీరు చెప్పాలి. డైరెక్ట్ మీరు మండల ఎట్టుకోవడంతో రావాలి. పెద్ద నాయకులు బాగా 10 గ్రామాలు 10 కిలోమీటర్ దూరంలో ఉండాలి. చిన్న అరివాణం, చిన్న గోనేవాళ్ళు ఎందుకు 10 కిలోమీటర్ దూరంలో 15 గ్రామాలు ఉండాలి. మిత్ర వినడానికి చెప్తున్నాను. మీరు రాజుకి మీరు చూస్తారు, ఎంఆర్ ఆఫీస్ ఎండాఫ్ చూస్తారు, ఎంత రష్ ఉంటుంది. చింతకూళ్ళూరు పక్కన మాకు 4 కిలోమీటర్లు, గోడూరు 2 కిలోమీటర్లు, వాళ్ళే 3 కిలోమీటర్లు. వాళ్ళు కూడా వచ్చి వద్దంటే ఏం చేయాలి? ఎందుకు ప్రజల అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడైతే సముద్రం ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు వస్తుంది, వాళ్ళ ఆఫీస్ బెదిరిస్తుంది. పెద్దారంలో బెదిరింపు ఉండవు. పెద్దారం మండలంలో అయితే అధికారులు స్వేచ్ఛ ఉంటారు. ఆదర్శ మండలంగా తీర్పిస్తాం. ఈ రాష్ట్రంలో
పెద్దారెడ్డి పిచ్చి చూడండి, పెద్దారెడ్డి మండలం అవినీతి అక్రమం లేకుండా ఈరోజు మీరు చూడండి, ఇంత పెద్ద ఊరికి కూడా యా నాయకుల మీద ఒక అవినీతి కేసు లేదు. దేశంలో చూడండి ఏమైనా కేసు ఉన్నా మా మీద లేదు. మేము అన్నదమ్ములుగా రాజకీయం చేసుకుంటాం మేడం. ఆడ ఎలక్షన్ వరకే పార్టీ, ఎలక్షన్ తర్వాత అందరూ అన్నదమ్ములు బాగా మమ్మల్ని చూసి నేర్చుకున్నాయి. అన్ని గ్రామాలు ఇట్లయితే డెవలప్ వస్తుంది. మేము ఎవరు అడ్డం పోము. దయవిట్టు పోకుండా పెద్దారెడ్డి మండలాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, మన పెద్దారెడ్డి గ్రామాన్ని మండలిగా ప్రకటించినారు. మళ్ళా 16 గ్రామాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పిన తర్వాత ఆ మండలాన్ని వద్దు అని చెప్పినందుకు ఇక్కడికి వచ్చినాము. మా పెద్దారెడ్డి మండలాన్ని కొనసాగించాలి. ఎందుకు అంటే మేమంతా వెనకబడిన ప్రాంతం మాది. అయ్యా, మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మన గ్రామాన్ని మండలిగా చేసుకునేకి వచ్చినాం. ఇక్కడ పార్టీ జెండాలు లేవు మాతో. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఏకతాటితో వచ్చినాం. అయ్యా, మా గ్రామాన్ని మండలిగా చేస్తే మీకు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అని నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ 16 గ్రామ ప్రజలకు మీరు ఇవ్వలేకున్నా కూడా వలగొంద మండలంలో కానీ వాళ్ళు కూడా కొన్ని గ్రామాలు మాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళని కలిపైనా కానీ మా మండలాన్ని ప్రకటించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అయ్యా, మీరు గిన ఈ మండలాన్ని ప్రకటించకపోతే మా గ్రామంలో ఏ ప్రభుత్వానికైనా, ఏ రాజకీయ నాయకులకైనా ఓటు హక్కు అడిగే దమ్ము, ధైర్యం మీకు మా ఊర్లో ఉండదు అని సూటిగా చెప్తున్నాం. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా చెప్తున్నాం, మీరు గిన మా మండలాన్ని చేయకపోతే మా గ్రామంలో ఒక మీటింగ్ వేసి మేము ఎలక్షన్ కూడా బహిష్కరిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం సీఎం ఇచ్చినందుకు సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలానే నిన్న మొన్నటి నుంచి కూడా పెద్దారెడ్డి మండలాన్ని అక్కడ పెద్దరెడ్డిలో కాకుండా ఆదోని పక్కన పెట్టాలని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎక్కడ మండల కేంద్రం దగ్గర అవుతుందని అందరూ కూడా ఆశించి మండల కేంద్రం నడవడం జరిగింది. కాకపోతే కొందరు వ్యక్తులు వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం వాళ్ళు ఏదో టెంట్ వేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళ స్వార్థాలకు ఎవరో వ్యక్తుల ద్వారా వ్యక్తులు పడుకోకుండా ఇలాంటివి చేయడం మీకు చాలా సిగ్గు చేయడం. కాబట్టి మీరు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఎక్కడైతే మండలం కేంద్రం ఉంటుందో అక్కడ ఉంటేనే బాగుంటుంది. అది కూడా 10 కిలోమీటర్ల లోపు ఈ గ్రామాలను మాత్రం మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి 10 కిలోమీటర్ల లోపు ఉండే గ్రామాలు స్వచ్ఛందంగానే అందరూ ముందుకు రావడం జరిగింది. కానీ కొంతమంది వాళ్ళు రాలేదని చెప్పేసి జనాల పైన, మీడియా పైన రుద్దడం మంచిది కాదని చెప్పేసి కోరుకుంటూ, అలానే ఇక్కడ ఏవైతే గ్రామాలు దూరంగా ఉన్నాయో 5 గ్రామాల బదులు మా వలగొంద మండలంలోని ఒక 5 గ్రామాలని మేము రావడానికి స్వచ్ఛందంగా ఉన్నాం. కాబట్టి మా 5 గ్రామాలను మీరు తప్పకుండా మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కావాలని కోరుకుంటాము. కొంచెం గట్టిగా వాళ్ళకు, మీడియా వాళ్ళకు, పెద్దలకు, మన 17 గ్రామాల ఐక్యతంగా మండలం సాధించినాము. ఆ మండలానికి విరుద్ధంగా కొందరు మాకు ఇబ్బందులకు గురి చేసినారు. ఆ ఇబ్బందుల వల్ల మేము ఈరోజు పెద్దడం నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది.
పెద్ద ఎత్తున రావడం జరిగిందంటే మన ఊరు అరివాణం మండలం పేరు వచ్చిన తర్వాత మండలాన్ని ఆదోళనలోనే పెడతాము, అరివాణంలో వద్దు అని కొంతమంది నాయకులు మనకి అరివాణం మీడియా ఉండాలనుకు అన్నారు. దానికోసమే మేము అరివాణం పెద్ద అరివాణం మండలాన్ని పెద్ద అరివాణంలో ఉండాలని ఈరోజు మేము చూపించడానికి మండలంలో మా ఊరైతేనే మేము దీన్ని పోరాడింది మేమే, మండలం వచ్చిన దానికి కారణం కూడా మేమే, అరివాణం వాళ్ళే. దాన్ని బాధ తట్టుకోలేక ఈరోజు మన మండలం ఆదోళనలో ఉంటుందంటే ఆ బాధలు మాకు ఈరోజు పెద్ద అరివాణంలో చాలా మంది బాధపడుతున్నారు. మన దేవేంద్రప్ప గారు, నాగరాజు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, కొంతమంది వాళ్ళ మనోభావాలు నిస్వార్థంగా మాట్లాడినారు. ఆదినారాయణ రెడ్డి గారు ఆ పెద్ద మనిషి కన్నా మేము మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మన దేవేంద్రప్ప గారు కూడా నిస్వార్థంగా మాట్లాడినారు. అతని మాటలు కూడా చాలా అనుభవం ఉండేవి. రాజకీయ నాయకులు చేసిన కుతంత్రాల వల్ల అందరూ బాధపడుతున్నాము. అట్లా మన అందరూ పెద్ద అరివాణంలో ఎప్పుడు ఐక్యతంగా పనిచేస్తే ఈరోజు మండలం రాని ఇంకోటి కానీ సాధిస్తాము, దానికి ఇబ్బంది లేదు. మేము అందరూ ఐక్యమతంగా ఉండాలని కోరుకుంటూ ఈ రెండు మాటలు అందరూ నమస్కారాలు చెప్తూ అన్నలారా అందరికీ నమస్తే. ముందుగా మన పెద్ద అరివాణం మండలంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి అందరూ ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. కూటమి ప్రభుత్వానికి మా మొర ఏంటయ్యా అంటే మండల కేంద్రం ప్రకటించినారు, అట్లనే మా మండల కేంద్రాన్ని కూడా పెద్ద అరివాణంలోనే చేయాలని చెప్పేసి మా అభ్యర్థన. అయ్యా మా అందరి తరఫున అధికారులకు ఒకటి విన్నవిస్తున్నాము. ఈరోజు 16 గ్రామాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి నిరాహార దీక్షకు మీరు అనుమతి ఎట్లా ఇస్తారు? మాకు ఈరోజు పొద్దున కూడా మాకు అనుమతి రాలేదు. ఈరోజు పొద్దున కూడా జీవో నంబర్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దాంట్లో 10 నుంచి 15 కిలోమీటర్ల లోపల ఉండే గ్రామాల్లో మేము అడిగినాం. ఆ 10 నుంచి 15 కిలోమీటర్ల గ్రామం లోపల ఉండే ఒక పెద్ద మనిషి నిరాహార దీక్ష మీరు అనుమతిస్తారా? ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము అధికారులని కారాఖండిగా అడుగుతున్నాం. మేము 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది చిన్న గోనెహాల్, మీరు ఎట్లా ఇస్తారు? నిరాహార దీక్షకి మీరు ఎట్లా అనుమతిస్తారు? అంటే ఆయన వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పెద్ద అరివాణం గ్రామం వెనకాల ఎవరు లేదనుకుంటున్నారా? పెద్ద అరివాణం గ్రామ ప్రజలే ఉన్నారు. గ్రామ ప్రజలే ఉన్నారు. అయ్యా అధికారులు మరొకసారి ఆలోచించండి. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. పక్కన సంతేకులు గ్రామ ప్రజలు వచ్చినారు. మాకు అనువాళ్ళు, ఇంగుళాలు, ఎడవల్లి, బొడుదూరు అందరూ వచ్చినారు. అనవసరంగా ఈరోజు మేము ఏ రోజైతే ఆగస్టు 25 మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించినామో ఆ రోజు గ్రామ సభకు అటెండ్ అయిన మాజీ నాయకులు కూడా మాకు ఇష్టం లేదని చెప్పేసి నిన్న కూర్చుంటారు. ఏమయ్యా మీకు ఆ రోజు గుర్తు రాలేదా? మన ఆదోని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 4 మండలాలు విభజించినప్పుడు మీకు పెద్ద అరివాణం గుర్తు రాలేదా? ఆ రోజు మీకు గుర్తు కాలేదా? ఒక్కసారి ఆలోచించండి. పెద్ద హరివాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే మండలం వచ్చింది. అది మనం గర్వపడాలి. 175 నియోజకవర్గాలలో 2 జిల్లాలు, 1 రెవెన్యూ డివిజన్ గా ఒకే ఒక మండలం, అది మన పెద్ద హరివాణ మండలం. గర్వపడాలి. అది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినారు ఏ గ్రామాన్ని చేయాలి. సో అక్కడ బలంగా మనం ముందు నుంచే మేల్కొన్నాం. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో కూడా పెద్ద తుమ్మల మెన్షన్ అయ్యింది. దానికి మేము సోషల్ మీడియాలో కూడా ఇచ్చినాం రిప్లై. ఆదోని జిల్లాతో పాటు 4 మండలాలుగా విభజించమని మేము ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ దఫాలుగా ఇచ్చినాం. మీరు చెక్ చేసుకోండి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి. 16 గ్రామ ప్రజలు అంటున్నారు. 16 గ్రామ ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళు 16 గ్రామ ప్రజలు ఎంతమంది ఉన్నారో దానికి మేము పెద్ద హరివాణం మేము కోరుకున్న విలేజ్లు ఎంతమంది ఉన్నామో ఇదే సాక్ష్యం. మేము ఆ రోజు అడిగినాము, ఈ రోజు అడుగుతున్నాం. ఎల్ఎల్సి తుంగభద్ర కాలువకు ఎడమ భాగంలో ఉండే గ్రామాలు మాత్రమే చెయ్యండి అయ్యా మనం మొరబెట్టుకున్నాం. అందులో భాగమే పెద్ద హరివాణం, సంతెకూడూరు, బొడుదూరు, ఎడవల్లి, అట్లనే పొరుగు మండలం మన కౌతాళం మండలంలో కుంటనహాడు, అనువాడు, అట్లనే ఒలుగుంద మండలంలో 6 విలేజ్లు స్వచ్ఛందంగా తీర్మానం చేసినారయ్యా. మీకు తెలుసా
అధికారులు కనుక్కోండి. స్వచ్ఛందంగా తీర్మానం చేసిన వాటిని మేము ఎన్క్లోజ్ చేసి రిప్రజెంటేషన్లో ఇచ్చినాం. ఎప్పుడైతే గత నెల మండల కేంద్రం పెద్ద హరివాణం పేరు రాగానే ఎప్పటం వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు మేము పెద్ద హరివాణంలో కలుపుతామని. ఇది కాదా పెద్ద హరివాణము? భౌగోళికంగా జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండవ స్థానంలో ఉంది. ఏది మన పొలంలో, ల్యాండ్స్లో మొట్టమొదటిది మలగవల్లి, రెండోది పెద్ద హరివాణం. మొట్టమొదటి మధ్యకెర, రెండవది పెద్ద హరివాణం. ఇంకొక మాట నేను గర్వంగా చెప్తా, ఈ రోజు మా పెద్ద హరివాణం మండలం అవ్వడానికి స్వచ్ఛందంగా 2 ఎకరాలు ఇస్తున్నాడు. ఆ మహానుభావుడికి చేతులు ఎత్తి అయ్యా. అధికారులకు ఇంకొక చిన్న మీరు పాలన సౌలభ్యం కోసం 6 నెలల్లో సంవత్సరమో పెడతామంటే మేము ఒప్పుకుంటాం. ఆ రకమైనటువంటి మీరు మాకు సర్క్యులర్ ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. లేని ఎడల ఈరోజు సాయంత్రం మా పెద్ద మనిషి రిలే నిరవధిక దీక్ష కూర్చుంటున్నాడు. సార్కు మద్దతుగా నేను, మన సోదరుడు తిమ్మప్ప గారు కూడా అందరూ కూర్చుంటున్నాము. కాబట్టి ప్రభుత్వానికి మొరవించుకుంటున్నాము, మీరు ప్రజాభిప్రాయ సేకరణ సేకరించండి అని. మరొక్కసారి పెద్ద హరివాణం మండలం ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి అక్కా చెల్లెమ్మలు అందరూ వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై పెద్ద హరివాణం. ಮಾತಾಡ್ತೀನಿ ದಯವಿಟ್ಟು. ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಏನಂತಾರ ಅಂದ್ರೆ ಆದೋನ್ಯಾಗ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾರ ಅವ್ರಿಗೆ ಹರಿವಾಣ ಬೇಡ ಅಂತಾರ. ಅದಕ್ಕೆ ನಾವು తెలుగు కూడా మాట్లాడుతాం ಅಂತ ಹೇಳಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. దయವಿಟ್ಟು అర్థం ಮಾಡ್ಕೊರಿ. అందరికీ నమస్కారము. మేము ఈరోజు కూటమి ప్రభుత్వానికి మన గ్రామ పెద్ద హరివాణం మండల తరపున కూటమి ప్రభుత్వానికి మండలం ఇచ్చినందుకు మా గ్రామ తరపున, మా పెద్ద మండల తరపున, అందరి తరపున పేరున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మా గత నెలలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెద్ద హరివాణం మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని 175 నియోజకవర్గాల్లో ఒక చంద్రబాబు నాయుడికి హరివాణం అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి మన పెద్ద హరివాణం మండలం ప్రకటించింది. అందుకోసము ఈ 16 గ్రామాలు అయ్యా మళ్ళీ అడుగుతాము. మేము చాగి కానీ, దానాపురం కానీ, బసాపురం కానీ, నానాపురం కానీ మేము అడగలేదు. మాకు ఎల్ఎల్సి కాలంలో ఉన్న 7 గ్రామాలు మాత్రమే అడిగినాము. మీకు ఎన్నిసార్లు చెప్పాలంటే అన్నిసార్లు చెప్తాము. ఈరోజు గోనెల గోపాల్ రెడ్డి ఆయన స్వార్థం కోసమే, ఆయన రాజకీయం లబ్ధి కోసమే, ఆయన జోబులు నింపుకోవడం కోసమే ఈరోజు రాజకీయం చేస్తాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. ఈరోజు మాకు మద్దతుగా సెందేకుల వాళ్ళు వచ్చినారు, అనువాళ్ళు వచ్చినారు, బొలదూరు ఎడవాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఊరికే పేపరు బ్యానర్లో వేసినారు. వాళ్ళందరూ రావడం లేదని అయ్యా దయచేసి మీరు ఆ గ్రామాల్ని భయపెట్టండి. వాళ్ళు ఎంత భయపెట్టినా హరివాణంకే మాకు అన్నతమ్ములు ఉన్నట్లున్నాము, మేము హరివాణంకే పోతామని చెప్పినారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి మేము వినపం చెప్తున్నాము. మీరు ప్రభుత్వము గెజెట్ ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఆదోళనలో ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి మాట ఇస్తే ఆదోళన కదా నేను ఇచ్చింది పెద్ద హరివాణం మండలం ఉంటుందని ఈరోజు 5 గంటలకే చెప్పబోతున్నాము. ఆ విషయము మేము వినాలని ఈరోజు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అందరికీ మా ఊరు తరపున మీరంతా వచ్చినందుకు చేతులెత్తి అందరికీ నమస్కారం చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మనమంతా ఓటేసి మన ఒక అభివృద్ధిని మనమే పాడు చేసుకున్నాం. ఇప్పుడైనా ఎక్కడో నుంచి ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ మన ఆవదొన్నిని 4 మండలాలుగా చేస్తే కానీ అభివృద్ధి జరగదు అని అసెంబ్లీలో గళం ఇచ్చి మాట్లాడితే డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారి నేతృత్వంలో 4 మండలాలు చేయాలని గెజెట్ నోటిఫికేషన్ చేస్తే ఎంతో కష్టపడి మన గ్రామ ప్రజలందరూ విజయవాడకి పోయినారు, అమరావతికి పోయినారు, అనంతపురం పోయినారు. కష్టపడి మేము మండలం సాధించుకుంటే ఆ మండలం పెద్ద హరివాణం గ్రామంలో చేయకూడదు, ఆధునికంగానే సంపాదన చేయాలా అంటే ఇది ఎక్కడి న్యాయం? కష్టపడి మేము సంపాదించుకున్న మండలాన్ని మన గ్రామంలో లేకపోతే ఎక్కడ మేము మండలం చేయాలి?
అయ్యా మీరు గత 30 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏమీ లేదు. మన పక్క నియోజకవర్గం ఎమ్మిగనూరు అభివృద్ధి పథంలో దోసుకుపోతూ ఉంటే మన హాదుని అభివృద్ధి పథంలో ఇక్కడ కూలిపోయినాము. ఇక్కడ వలసలో అక్షరసత లేదు. ఇల్లు చేసి అందరూ ఇక్కడ వలసలకు పోయి పల్లెటూరు అందరూ కాలం వేసినారయ్యా. ఇక్కడ ఉండే ప్రజలకు మీకు ఉపాధి కల్పించడం చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. ప్రజల జీవితాలతో మీరు ఆడవద్దు అని చెప్తా ఉన్నా. మీరందరూ కలిసికట్టుగా ఉంటాం. మన పెద్ద ఐక్యత ఏమనేది మన రాష్ట్రానికి చాటి చెబుతూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ మన మాటలు ఐక్యత గ్రామ ప్రజలకి చెల్లెలకి ఇంతమంది కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒకటే చెప్పేది, తినే కంచం పెట్టి మాకు భోజనం పెట్టడం కూర్చోబెట్టి కంచం లాగినారు. అందుకే ఇంత ఇది వచ్చింది. ఈరోజు సాయంత్రం మాకు హరివాణం మండలి గ్యారెంటీ వస్తుందంటే మాకు ఇది ఉంది. మీరు ఇంతమంది వచ్చి చేసినారు. కోరుతూ ఎందుకంటే టైం అవుతుంది. అందుకని మీరంతా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ఈ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని అడుగుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు బీరప్ప గుడి దగ్గర భోజనాలు ఉన్నాయి. అందరూ పోయి భోజనాలు చేసుకొని రావాలని కోరుతున్నాను. ಹೊರಗೆ ತಿರುಗಿ ಸೀದಾ ಹೋಗ್ರಿ ಬಂದುದಾರಿಗೆಲ್ಲ భారత సరిహద్దులో సైనికులున్నట్టు ఆంధ్ర సరిహద్దు తుది పొద్దు పెద్దరివాణం ముఖ్యమంత్రి గారు సంధించండి అదోని పైన అభివృద్ధి బాణం పెద్దరివాణం మండలం కొరకే మానిత్యరణం ముఖ్యమంత్రికి విన్నపం ఉప ముఖ్యమంత్రికి విన్నపం మంత్రులకు విన్నపం ఆదోని నాయకులకు విన్నపం మా న్యాయమైన ఆశయానికి ఆదోని జిల్లా ప్రగతికి పునాదులు వండి పెద్దరివాణం మండలానికి మార్గదర్శ తీసుకురండి పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో